టీడీపీ ఖచ్చితంగా ప్రభుత్వంలోకి వస్తుందని చెప్పేసి లోకేష్ కూడా చెప్పారు. అదేవిధంగా ఇటు జనసేన పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఇటు చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. మేము కలిసి వెళ్తున్నాము, ప్రజలంతా కూడా మా వైపు ఉన్నారు అనేది కూడా చెప్తున్నారు. మరి ఆ పరిస్థితి ఉందా? ఇప్పటికే కొంతమంది అభ్యర్థులను కూడా ఖరారు చేశారనేది ఒకటి తెలుస్తుంది. ఎంతవరకు కరెక్ట్ ఏంటి? మరి ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేస్తున్న వ్యూహాలకు ప్రతివ్యూహాలు వీళ్ళు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఏంటి అనేది టీడీపీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి కన్నబాబు మనకు లైవ్ లో ఉంటారు. కన్నబాబు మరిన్ని వివరాలు అందిస్తారు. కన్నబాబు చెప్పండి, మనం చూస్తున్నాం ఇంతకుముందు కోటేశ్వరరావు చెప్తున్న విధంగా వ్యూహాలు రచిస్తున్నా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా క్యాండిడేట్లను మారుస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా 175 స్థానాలు కైవసం చేసుకుంటామని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి అనేది కోటేశ్వరరావు చెప్తున్నారు. మరి టీడీపీ ఏంటి? వైపు పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు భేటీ అవుతున్నారు. ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తూ ఉంటున్నారు. సీట్ల పంపకాలు ఇప్పటి వరకు రాలేదు. ఒకవైపు వైసీపీ నేతలంతా కూడా గ్రౌండ్ లోకి వెళ్లారు, ప్రచారాలు చేసుకుంటున్నారు. అసలు టీడీపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ ఎన్నికల ప్రభావం అయితే ఏపీ రాజకీయ పార్టీలపై స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయితే సీట్లు ఇచ్చి అయితే చేతులు కాల్చుకోవడంతో ఇక్కడ పార్టీలకు ఉన్నటువంటి అన్ని కూడా అప్రమత్తం అయ్యి చెప్పుకోవచ్చు. అయితే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామంటూ కూడా పొత్తు సమీకరణలో అయితే త్యాగానికి సిద్ధం కావాలని కూడా టీడీపీ నేతలతో చంద్రబాబు నాయుడు ఇప్పటికే సాంకేతిక ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ప్రతిపక్ష తొలి జాబితాలో దాదాపుగా సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. అయితే ఏపీ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సహా కూడా ఏదైతే జనసేన అంటే ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేనలు కూడా సిద్ధమవునట్టు తెలుస్తున్నాయి. మరో 3 నెలల్లో ఎన్నికలు రావడంతో ఏదైతే సాంకేతిక నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం కూడా అప్పుడే తొలి జాబితా కూడా స్టార్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. దాదాపుగా సిద్ధం అయితే అంటే ఒక జాబితాను కూడా సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఏపీలో టీడీపీ జనసేన పొత్తు ఖరారైనటువంటి నేపథ్యంలో జనసేనకి ఎన్ని సీట్లు కేటాయిస్తుందనే విషయం కూడా దాదాపుగా అయితే స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. సుమారుగా 50 అసెంబ్లీ నుంచి 5 లోక్సభ సీట్లు కూడా జనసేన ఆశిస్తుండగా 30 అసెంబ్లీలు 2 లోక్సభ స్థానాలకైతే చంద్రబాబు నాయుడు సుముఖంగా ఉన్నట్లు కూడా ఇప్పటికే మనం అందుతున్నటువంటి సమాచారం. అందుకే అనుకూలంగా టీడీపీ 45 మందితో తొలి జాబితానైతే దాదాపుగా ఇప్పటికే సిద్ధం చేసినట్లయితే కొంత తెలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే జనసేన కోరుకుంటున్నటువంటి స్థానాల గురించి చూసుకుంటే కనుక చంద్రబాబు అందుతున్నటువంటి సమాచారం సేకరిస్తున్నారు. ఇప్పటికే పలు సర్వే ద్వారా కూడా జనసేన కోరుకుంటున్నటువంటి ఏవైతే స్థానాల్లో ఆ పార్టీ ఎక్కడెక్కడ బలంగా ఉందనే వివరాలు కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అలాగే ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో జనసేన బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడే ఆ పార్టీకి ఎక్కువ స్థానాలు కేటాయించాలని కూడా తెలుగుదేశం పార్టీ భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అందుకే ఈ 2 ఉమ్మడి జిల్లాల నుంచి కూడా టీడీపీ నేతల త్యాగానికి సిద్ధం కావాలని అయితే పరోక్షంగా సాంకేతిస్తున్నటువంటి కూడా మనకి సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆ సమయంలో పార్టీలు అధికారంలోకి రావాలంటే ముఖ్యంగా గెలుపు కుర్రాలకే మనం అయితే సీట్లు అని చంద్రబాబు నాయుడు అయితే స్పష్టం చేసినట్టు కూడా ఇప్పటికైతే మనకు తెలుస్తుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా దాదాపుగా ఖరారైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఖరారు చేసినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో జనసేన నుంచి కేటాయించే విధంగా కూడా 45 స్థానాల్లో తెలుగుదేశం తొలి జాబితా అయితే దాదాపుగా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ముఖ్యంగా తొలి టీడీపీ నుంచి ఉన్నటువంటి 18 ఎమ్మెల్యేలు ఉన్నారని కూడా తొలిగా ఇప్పటికే ఒక తెలుగుదేశం అయితే ఒక జాబితా రిలీజ్ చేసిన తెలుస్తుంది. మరి 27 మంది గెలుపు గుర్రాలకు అయితే సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. అలాగే జనసేన ఖరారైనటువంటి స్థానాలు చూసుకుంటే కనుక పిఠాపురం, భీమవరం, కాకినాడ, రాజమండ్రి రూరల్, అలాగే నరసరావుపేట, ఆలగడ్డ, తెనాలి, గాజువాక, తిరుపతితో రాజుగుండు, శ్రీకాకుళం, భీమిలితో పాటు కూడా ఈ స్థానాలు అయితే కొంత ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే 2 పార్టీలకు చర్చించుకొని ఉమ్మడి తొలి జాబితాని అయితే విడుదల చేసే ప్రయోజనం ఉండొచ్చనే ఆలోచనలు కూడా చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ ఉందని అయితే తెలుస్తుంది సార్. కానీ ఒకటి కన్నబాబు ఒక విషయం చెప్పండి. విషయం ఏంటంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది ఎవరైతే సిట్టింగ్లను మార్చారో, కొంతమంది సిట్టింగ్లకు ఏదైతే టికెట్ ఇవ్వలేదో వాళ్ళందరూ కూడా టీడీపీలకు వస్తారు అనేది ఒక టీడీపీ నేతలు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో చూడండి ఖచ్చితంగా వీళ్ళందరూ ఇక్కడికి వస్తారు అని చెప్తున్నారు. మరి వీళ్ళందరికీ టికెట్లు ఇస్తారా? నిజంగా పరిస్థితి ఉందా? టీడీపీలకు వచ్చే అవకాశం ఉందా? టీడీపీలకు వాళ్ళందరూ జాయిన్ అయితే పార్టీకి నిజంగా ఈరోజు ఒక బూస్ట్ ఉందనుకోవచ్చా? సార్ ఇప్పటికే మనం చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే టీడీపీకి అంటే వైఎస్ఆర్సీపీలో ఏవైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు లేవని తెలిసినటువంటి చాలా మంది ఇటు టీడీపీకి జనసేనలోకి చేరేందుకైతే క్యూ కొడుతున్నట్టు కూడా సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా విశాఖపట్నం విషయానికి వస్తే కనుక
పంచకర్ల రమేష్ బాబు కూడా ఒక ఏరియా నుంచి సీట్ ఆదించారు. అలాంటి పంచకర్ల విశాఖ జిల్లాకి అధ్యక్షులుగా ఉన్నటువంటి స్థానాన్ని కూడా ఆయన విడిచి జనసేనలోకి చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే వంశీకృష్ణ యాదవ్ ఏదైతే ఎమ్మెల్సీగా ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్నటువంటి వంశీకృష్ణ యాదవ్ కూడా ఇటు పార్టీకి రాజీనామా చేసి జనసేనలోకి చేరినటువంటి పరిస్థితి ఉంది. అలాగే అనేక మంది ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలో చూసుకుంటే కనుక వైసీపీ నుంచి సీట్లు ఎవరికైతే ఉండబోవు అని తెలిసినటువంటి మరుక్షణం కూడా ఇటు మరొక ప్రతిపక్ష పార్టీ అవనండి లేదా జనసేన పార్టీలంతా కూడా వెతుక్కుంటున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది సార్. ముఖ్యంగా ఏవైతే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే సీట్లు లేవని తెలిసినటువంటి నేపథ్యంలో అటు టీడీపీలోకి ఇటు జనసేనలోకి ఆల్టర్నేట్ చూసుకుంటూ లేదా శర్మిల యొక్క కొత్త పార్టీ ఏదైతే శర్మిల వస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ లోకి, ఎందుకంటే కాంగ్రెస్ తల్లి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిల్ల పార్టీగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చెప్పుకుంటా ఉంటారు. ఏదైతే వైఎస్ఆర్ సిపి లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చారు కాబట్టి ఎవరైతే వైఎస్ఆర్ సిపిలో సీట్లు ఎవరికైతే ఇవ్వరో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ కూడా వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువ మంది ఉన్నట్టు తెలుస్తుంది. నిన్ననే పిసిసి అధ్యక్షులు కూడా నేను విశాఖపట్నంలో ఒక ప్రెస్ మీట్ లో ఒక విషయం కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి ఉంది. త్వరలో పండగ తరువాత చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఇటు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఆయన ఒక హాట్ కేక్ లాంటి ఒక వార్తను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇటు టీడీపీ లేదా జనసేన లేదా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏపీలో మళ్ళీ పుంజుకోబోతుంది కాబట్టి ఇటు కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నట్లయితే కనబడుతుంది సార్. ముఖ్యంగా ఒక విషయం కన్నబాబు ఒక విషయం చెప్పండి. మీరు ఏమంటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇవ్వని వాళ్ళు చాలా వరకు కాంగ్రెస్ వెళ్తారని మీరు అంటున్నారు. కానీ ఇక్కడ జనసేన పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఒక విషయం చెప్పారు. ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, సో అందరం కలిసి వెళ్ళాలి అని చెప్పారు. సో అందరూ కలుస్తేనే అక్కడ. అలాంటిది ఈ రోజు వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయితే ఓట్లు చీలిపోతాయి కదా. ఇక్కడ టీడీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనబడదు కదా. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనుకున్నారో 175 స్థానాలు కైవసం అక్కడ ఆయన అనుకున్న స్ట్రాటజీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. మీరు చెప్పినగానే మనం గెస్ట్ చేయొచ్చు సార్. 100% కూడా నిజంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఏవైతే చేయలేవు అంటూ కూడా మొదటి నుంచి చెప్పుకొస్తున్నటువంటి జనసేన అవనండి లేదా టీడీపీ అవనండి, ఖచ్చితంగా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కనుక ఆంధ్రప్రదేశ్ లో కనుక డెవలప్ అయితే కనుక ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ వైఎస్ఆర్ సిపికే కొంత ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సార్. కాకపోతే ఇప్పటికే వైఎస్ఆర్ సిపి అంటే గ్రామీణ ప్రాంతాల్లో కొంత వ్యతిరేకత అయితే ఎక్కువ కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో సర్వేలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఆ సర్వేలో కూడా వైసీపీ కొంత వ్యతిరేకం, ఎందుకంటే పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలు ఉన్నాయండి లేదా పార్టీల్లో ఉన్నటువంటి ఉదాహరణ చూసుకున్నాం. పాయకరావుపేట నియోజకవర్గానికి వస్తే కనుక రాజం నియోజకవర్గం నుంచి తీసుకొచ్చినటువంటి ఒక ఎమ్మెల్యేని పాయకరావుపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా పెట్టడం జరిగింది. అక్కడ ఒకరు ఎమ్మెల్యే వరకు, మరొకరేమో రాజ్యం నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే వరకు, మరొకరు ఇంకొక టికెట్ ఆశించబోతున్నటువంటి వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే. ఇలా చూసుకుంటే కనుక వైసీపీలో కూడా కొన్ని విభేదాలు ఇంకా పూర్తి స్థాయిలో తక్కువ మటుకు పట్టనప్పటికీ కూడా కొంత ఏదైనా వైసీపీకి ఉన్నటువంటి ఏదైతే వ్యతిరేక జనసేన వ్యతిరేక ఓటింగ్ చేయాల్సినటువంటి వాతావరణం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇన్ఫాక్ట్ అయితే ఈ మూడు పార్టీల మీద పడబోతుందని చెప్పుకోవచ్చు సార్. రైట్ థ్యాంక్ యూ కన్నబాబు. ఇక మనము కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తాము. ఇక చూస్తూ ఉన్నాము ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అనే దానిపైన కనీసము ఒక్కరు కూడా గెలవడం కాదు కదా, కనీసం